ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి నేరం తల మీద వేసుకుని జైలుకి వెళ్ళింది. ఇక అంతా సెట్ అయిపోయింది అనుకుంటే అది జైలు నుండి బయటకు వచ్చేసింది. సాక్ష్యాధారాలు సంపాదించాడన్న సంతోష్ గారిని లేపేస్తే ఇప్పుడు మళ్ళీ రౌడీగాడు తగలడ్డాడు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా చేయకపోతే ఈ కలియుగంలో ఎలా బ్రతకాలి దేవుడా? బుల్లెట్ కుమార్ని ఈశ్వరియే చంపిందని ఒకే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నేను ఇంకెన్ని హత్యలు చేయాలి? నాకేంటి అగ్ని పరీక్ష? వాణ్ణి చంపే పాపం నాకెందుకు దేవుడా? ఎలాగో యాక్సిడెంట్ జరిగింది. ఈ హాస్పిటల్ బెడ్ మీద నుంచి డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్ళు. అబ్బా, ప్రతిసారి దీనేంటి ఏంట్రా బాబు, నాకు ఇదన్నిటికీ అడ్డుపడుతుందే. అసలు ఈ ఈశ్వర్ని చంపిస్తే ఏ బాధ ఉండదు. డాక్టర్, అతనికి ఎలా ఉంది? చచ్చిపోయాడని చెప్పరా? బ్రతికే అవకాశమే లేదని చెప్పు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక 24 అవర్స్ తర్వాత అతను స్పృహలోకి వస్తాడు, నార్మల్ అయిపోతాడు, మాట్లాడతాడు కూడా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఎందుకు బతికావురా? నిన్ను నా నుండి ఏ డాక్టర్ కాపాడలేడు. నీ అంతు చూస్తాన్రా. సుందరం, ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పరాయి వాళ్ళలాగా అండి పొండి అండం మానేయండి. అలాగేనండి. మళ్ళీ అదే పిలుపు. మరేమని పిలవాలి? లవర్స్ లాగా క్లోజ్ గా ఇలా ఫార్మాలిటీస్ ఏం లేకుండా ప్రేమగా పేర్లతో పిలుచుకుందాం. అదంత ఈజీ కాదేమో అండి, బాగా అలవాటు పడిపోయాం కదా. సుందరం, మార్చుకుంటే అన్నీ మారుతాయి. ట్రై చేయి. అవును, ఈశ్వరికి నువ్వు ముందు ప్రపోజ్ చేసావా? ఈశ్వరి నీకు ముందు ప్రపోజ్ చేసిందా? చెప్పు సుందరం. నేనే ముందు ప్రపోజ్ చేశాను. మరి తనేమంది? కొట్టింది. లవ్ చేయడం కుదరదు అంది. అప్పుడు నువ్వేం చేసావు? తన కోసం చెయ్యి కోసుకున్నాను. తను కాదంటే తట్టుకోలేకపోయాను. ఈశ్వరి పేరెత్తగానే 1000 వాట్స్ బల్బ్ లాగా అలా వెలిగిపోయిందేంటి సుందరం నీ ఫేస్?
నువ్వు సంతోషపడ్డా బాధపడ్డా అది నా కోసమే అయ్యుండాలి, నా వల్లే అయ్యుండాలి. అర్థమైందా? 1 minute. ఈశ్వరికి నువ్వెలా అయితే ప్రపోజ్ చేసావో నాకు కూడా ఇప్పుడు అలాగే ప్రపోజ్ చేయాలి. ప్లీజ్, అది మాత్రం నా వల్ల కాదు. అవుతుంది సుందరం, కానివ్వు. లేదు, ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. ఓహో, నువ్వు మాత్రం నా ప్రమేమే లేకుండా ఎంతొద్దన్నా బలవంతంగా నన్ను నిలువున దోచుకోవచ్చు. కానీ ప్రపోజ్ చేయమంటే మాత్రం బలవంతం చేయొద్దు, అర్థం చేసుకోండి అంటావా? అదేం కుదరదు. చెయ్. ఏయ్, నిన్ను నన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది కదా. నువ్వు కొట్టినా సరే తిట్టినా సరే నీ ప్రేమ మాత్రం నాకే కావాలి. అసలు నువ్వు అమ్మాయివేనా? నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు ఇలా శాడిస్ట్ లా ప్రవర్తిస్తున్నావు? హే, నువ్వు సాడిస్ట్వి. ఒకప్పుడు నువ్వు ఎలా అయితే ఈశ్వరి ప్రేమ కోసం పరితపించావో, తను కాదంటే చెయ్యి కోసుకోవడానికి కూడా నువ్వు వెనకాడలేదో, నేను కూడా నీకోసం అంతే పిచ్చి ప్రేమలో ఉన్నాను. అది నీకే అర్థం కావడం లేదు. ఇప్పుడు కనుక నువ్వు నాకు ప్రపోజ్ చేయకపోతే నేను ఈ కత్తి తీసుకుని కోసుకుంటాను. ప్రపోజ్ చేస్తావా, కోసుకోమంటావా? ప్రణతి గారు, వద్దు, చెయ్యేం కోసుకోవద్దు. చెప్పు, ఐ లవ్ యూ చెప్పు, లేదంటే నరాలు బయటికి వస్తాయి, రక్తం ఏర్లే పారుతుంది. ప్రణతి గారు, వద్దు. చెప్తావా లేదా? చెప్పు, వద్దండి. ఐ లవ్ యూ చెప్పు. వద్దండి. ఇదిగో కత్తి తెగుతుంది. చెప్తావా లేదా? సుందరం, ఐ లవ్ యూ చెప్పు. చెప్పు, చెప్తాను. చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. సుందరం, ఐ లవ్ యూ టూ సుందరం. ఇన్నాళ్ళు ఈ ప్రేమ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఈ మాటని నువ్వెప్పుడెప్పుడు చెప్తావా అని. ఐ లవ్ యూ సుందరం. రౌడీకి పొద్దున యాక్సిడెంట్ అయింది. వాడు తప్పించుకున్నాడు. వాణ్ణి ఏసేస్తానని ఈయన వెళ్ళాడు. వెళ్ళిన వారు ఇంకా రాలేదు. అక్కడ ఏం జరిగిందో, రౌడీని చంపేశాడో లేదో ఏం అర్థం కావటం లేదు. ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం. చెప్పు గిరిజ. ఎక్కడున్నారండి? ఇంకెక్కడ ఉంటాను? హాస్పిటల్లో ఉన్నాను. వెళ్ళిన పని ఏమైంది? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది గిరిజ. మీరేం చేస్తున్నారు? చేతులు కట్టుకుని తమాషా చూస్తున్నారా?